హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకరీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఒక స్వీట్ రెసిపీ అండి. గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ చాలా ఇష్టం. సో ఈరోజు గులాబ్ జామున్ని జ్యూసీగా అలాగే చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్ షేప్లో ఎలా చేయాలి అనేది అయితే చూపించిపోతున్నాను. అది కూడాను పక్కా కొలతలతో అయితే చూపించిపోతున్నానండి. ఇలా చేశారనుకుంటే మీరు గులాబ్ జామున్లు అనేవి 100% సాఫ్ట్గా జ్యూసీగా అయితే వస్తాయి. ఎక్కువ ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి అనేది చూద్దాం. సో దీనికోసమని ఇక్కడ నేను ఎంటీఆర్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ జామున్ పౌడర్ వచ్చేసి ఒక గ్లాస్ జామున్ పౌడర్ని తీసుకుంటున్నాను. అందులోకి పాలను వేసుకుని అయితే కలుపుకోవాలి. ఎగ్జాక్ట్గా పావు గ్లాస్ దాకా అయితే పాలను వేసుకుని ఇలా కొద్దిగా పాలను వేసుకుని అయితే పిండిని అయితే కలుపుకోవాలండి. ఎక్కువ పాలు కూడా అవసరం లేదు. ఇలా కొద్దిగా పాలను వేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే పిండిని కలుపుకోవాలి. కొంచెం పిండి గట్టిగా అయితే ఇంకొద్దిగా కావాలంటే పాలని యాడ్ చేసుకుని ఈ విధంగా మనకి సాఫ్ట్గా అయితే పిండి అయితే ఉండాలండి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అనేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలానే వదిలేయాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో దానికోసమని ఒక గిన్నె తీసుకుని అందులోకి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే జామున్ పౌడర్ తీసుకున్నామో అదే గ్లాస్తోనే 2.5 గ్లాసులు నీళ్ళని యాడ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు అదే గ్లాస్తోనే ఒక గ్లాస్ షుగర్ని అయితే యాడ్ చేసుకుందామండి. ఇక్కడ ఒక గ్లాస్ షుగర్ అయితే మనకి కరెక్ట్గా అయితే మనకి స్వీట్నెస్ అనేది సరిపోతుంది. ఇంకొద్దిగా ఎవరైనా స్వీట్ ఎక్కువ తింటాము అనుకునే వాళ్ళైతే ఇంకొంచెం షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. షుగర్ని యాడ్ చేసుకొని ఈ పాకంని అయితే మనము ఒక 20 నిమిషాలు బాగా మరిగించాలండి. మరిగించుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే పాకం అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి 20 నిమిషాలు మరిగించాక పాకం అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 ఏలక్కల్ని దంచుకుని ఇలా పొడి చేసుకుని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఈ షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు జామున్లు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇంకొకసారి పిండినంతా బాగా కలుపుకొని చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఇలా రౌండ్గా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ పెద్ద సైజ్ కాకున్నట్టు ఇలా చిన్న సైజ్గానే చేసుకోండి. పాకంలో నానినప్పుడు మనకి జామున్ అనేవి చాలా పెద్దగా వస్తాయి. ఇలా చూపిస్తున్నాను కదా, ఈ సైజ్గా అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలి అన్నీను. అవి కూడాను క్రాక్స్ లేకున్నట్ల ఇలా సాఫ్ట్గా అయితే ఉండాలి పైన. అప్పుడైతే మనకి జామున్లు అనేది బాగుంటాయి పగులుకున్నట్టు ఆయిల్లో వేసినప్పుడు. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క జామున్ని ఇలా ఆయిల్లోకి అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి, తొందరగా మాడిపోతాయి కాబట్టి. ఇలా ఈవెన్గా అన్ని సైడ్లను కాలేటట్టుగా అయితే మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని మనం పాకం పెట్టుకున్నాం కదా, ఆ పాకంలోకి అయితే వీటన్నిటిని అయితే యాడ్ చేసుకుందాం. ఇలా జామున్లని డీప్ ఫ్రై చేసుకొని పాకం వేడిగా ఉన్నప్పుడే అయితే మనము పాకంలోకి అయితే వేసుకోవాలండి. వేసుకుని మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు అలానే వదిలేయండి. 20 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తున్నారు కదా, మనకి జామున్ అనేది చాలా సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. ఎక్కడ పగలకుండాను మనకి చాలా జ్యూసీగా అయితే జామున్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే స్వీట్నెస్ కూడాను మనకి ఎగ్జాక్ట్గా అయితే సరిపోయి ఉంటుంది. మీరు కూడాను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. థ్యాంక్ యూ.